ఇవాళ పుదీనా రైస్ అండి. పుదీనా కడిగి పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా వేగాక పుదీనా వేసుకోవాలి. దీంట్లోనే ఇలా ఉడికించుకోవాలండి. 2-3 టైమ్స్ కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరకు అయ్యాక కొద్దిగా సాల్ట్, చింతపండు నానబెట్టుకున్నది ఇలా వేసుకోవాలండి, వాటర్తో సహా. ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇలా కొద్దిగా 2-3 మినిట్స్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలండి. ఆయిల్ పోసుకొని కొన్ని పల్లీలు అండి. పల్లీలు వేగాక కొద్దిగా సాజీరానండి, బగారా ఆకు, బగారా పువ్వు, ఒక 3 ఎండుమిర్చి 3, జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేగాలండి. పసుపు, కొద్దిగా పట్టా అండి, చెక్క పొడి, కరివేపాకు. ఇలా మిక్సీ పట్టుకున్నది పుదీనా ఇందులో వేసుకోవాలండి. ఇలా ఉడికాక ఇంకా మనం ఎక్కువ అనిపిస్తే గ్రేవీ ఇది తీసి కొంచెం పక్కన పెట్టుకొని 2-3 డేస్ వరకు కూడా వాడుకోవచ్చు అండి, ఖరాబ్ కాదు. ఇలా పక్కన పెట్టుకోవచ్చు. ఇలా అన్నం వేసి కలుపుకోవాలండి. అన్నం కొద్దిగా చల్లగా ఉండాలి, మరీ వేడిగా కలిపితే మెత్తగా అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ముందు కొంచెం వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. పుదీనా రైస్ రెడీ. మీరు కూడా ఇలాగే చేసుకొని కామెంట్ రూపంలో పెట్టండి టేస్ట్ ఎలాగొచ్చిందో. థ్యాంక్ యూ.